రోజు నేను ఒక మంచి స్టోరీతో వచ్చాను. శివానుగ్రహం మనకి ఎలా కలుగుతుంది అనడానికి ఒక నిదర్శనము. పురాతన కాలంలో ఇంద్రావతి అనే గ్రామంలో హిమాలయ పర్వతాలు దాటి ఉండేది. అక్కడ ఓ భక్తుడు గణధర ఉన్నాడు. అతడు పరమశివుడి భక్తుడు. ప్రతిరోజు కాశీకి వెళ్లి విశ్వేశ్వరుణ్ణి పూజ చేయాలని కోరిక కలిగినవాడు. కానీ అతని దరిద్ర జీవితం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాడు. రోజు రోజుకి అతనిలో భక్తి పెరుగుతూ మరింత ఉద్వేగంగా మారింది. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో అతను తన ఊరిలో చిన్న శివాలయంలో శివుని ముందు నిలబడి మొక్కుకున్నాడు. ప్రభో, నేను భౌతికంగా కాశీకి రాలేకపోయినా నా మనసు అక్కడే ఉంది. ఓ పరమశివ, నీ కృప నాకు లభించాలంటే ఏం చెయ్యాలి? అతని ఆర్తి విని ఓ మృదువైన స్వరం ఆలయంలో మారుమోగింది. గణధర, నీ భక్తికి నేను గమనిస్తున్నాను. నువ్వు నిజమైన భక్తుడవు. కాశీ యాత్ర అవసరం లేదు. ఇక నుంచి ఈ గ్రామం కాశీ సమానమైన గ్రామంగా ఉంటుంది. ఆ మాటలు విన్న వెంటనే ఆలయంలో చిన్న శివలింగం అకస్మాత్తుగా కాంతివంతంగా మారిపోయింది. శివుని అనుగ్రహంతో ఇంద్రావతి గ్రామం ఇప్పుడు సాక్షాత్తు కాశీగా మారిపోయింది. ఈ వార్త ఊరంతా వ్యాపించిపోయింది. అప్పుడు నుండి ఆ ఊరిని దక్షిణ కాశీగా పిలువసాగారు. గణధర భక్తి, శివుని దయ వల్ల ఆయన స్వస్థలం ఎంత పవిత్రమైనది. ఇదండి, మనము భక్తితో పూజిస్తే జరగందంటూ ఏదీ లేదు. ఏదైనా భక్తితో మనస్ఫూర్తిగా పూజిస్తే ఏదైనా దక్కుతుంది.